ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ అండ్ ఎంప్లాయ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి అమెజాన్ నుంచి. అమెజాన్ అనేది ఎవరికైనా డ్రీమ్ కంపెనీ ఉంటుంది కదండి, డెఫినెట్గా. అలాంటిది అమెజాన్ ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మనం వదులుతామా? లేదు కదా, తప్పకుండా అప్లై చేస్తాం. సో మీరు కూడా డీటెయిల్గా ఈ వీడియో చూసేసి అప్లై చేసేయండి. అమెజాన్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజనీర్ అనే రోల్కి రిక్రూట్ చేసుకుంటున్నారండి ప్రజెంట్. ఇది వచ్చేసరికి బెంగళూరు లొకేషన్కి రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి విత్ ఇన్ 12 monthsలో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉంటారో వాళ్ళకి ఎలిజిబిలిటీ అండి. ఇది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నేను డీటెయిల్గా చూపిస్తాను, రండి. క్లిక్ ఆన్ అప్లై, దెన్ అప్లై ఇన్ ఇంగ్లీష్ క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుందండి. మీ మెయిల్ ఐడితో కానీ లేదా అమెజాన్ అకౌంట్తో కానీ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు పేజ్ అనేది ఇలా చూపిస్తుంది. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మీరు ఫస్ట్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ అని మీరు ఇక్కడ చూసి ఫిల్ చేయండి. అండ్ దెన్ మీరు సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ అనేది ఎనేబుల్ చేసుకోమని చెప్పేసి చూపిస్తుందండి. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేశాను, చూడండి. ఇక్కడ మీరు మీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఎనేబుల్ ఎస్ఎంఎస్ అప్డేట్ అని చెప్పి క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా సరే మీకే డైరెక్ట్గా మెసేజ్ వస్తుంది. అండ్ నేను ఇక్కడ స్కిప్ అండ్ కంటిన్యూ చేస్తున్నాను, జస్ట్ ఫేక్ డీటెయిల్స్ ఇచ్చాను కాబట్టి. దెన్ జనరల్ క్వశ్చన్స్ అనేవి కొన్ని అడుగుతుందండి. మీరు విల్లింగా కాదా రీలొకేట్ అవ్వడానికి, మీ ప్రిఫర్డ్ లొకేషన్ ఏంటి, ఈ జాబ్ అనేది మీకు నోటిఫికేషన్ ఎలా తెలిసింది, ఎక్కడ విన్నారు అనేది అది కూడా ఫిల్ చేసేసి కంటిన్యూ చేయండి. దెన్ వర్క్ హిస్టరీ అండ్ స్కిల్స్ అనేది అడుగుతుందండి. మీకు ప్రైమరీ స్కిల్ ఏంటి, సెకండరీ స్కిల్ ఏంటి, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా, ఎక్స్పీరియన్స్ ఉంటే ఏ కంపెనీ నుంచి ఉంది అనే డీటెయిల్స్ అడుగుతుంది. అండ్ దెన్ కంటిన్యూ క్లిక్ చేశాక ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. కాలేజ్ నేమ్, ఫస్ట్ అండ్ మేజర్, సెకండ్ మేజర్ అలా డీటెయిల్స్ అడుగుతుంది. మీరు స్టూడెంటా లేదా మీరు గ్రాడ్యుయేట్ అయితే ఎప్పుడు మీరు పాస్ అవుట్ అయ్యారు, లైక్ లెస్ దాన్ 1 year ఆర్ 1 to 2 years డీటెయిల్స్ అడుగుతుంది. మీకు ఇంటర్న్షిప్ ఉంటే ఇంటర్న్షిప్ ఉందని లేదైతే లేదని మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని రెజ్యూమ్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. రెజ్యూమ్ అప్లోడ్ చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. తర్వాత అక్నాలెడ్జ్మెంట్ అడుగుతుంది. మీరు చెక్ బాక్స్ క్లిక్ చేసి కంటిన్యూ చేసేయండి. అండ్ దెన్ వాలంటరీ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి మీకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతాయి, లైక్ మీరు ఫీమేల్ ఆర్ మేల్ అనేది అడుగుతుంది. అండ్ దెన్ వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మిలిటరీ స్టేటస్ అంటే మీరు మిలిటరీ యొక్క స్పౌసా లేదా మిలిటరీ ఎక్స్ మిలిటరీ మెంబరా ఆ డీటెయిల్స్ అడుగుతుంది. ఫిల్ చేసేసేయండి ఇక్కడ. దెన్ కంటిన్యూ క్లిక్ చేస్తే రివ్యూ అండ్ సబ్మిట్ అడుగుతుంది. రివ్యూస్ అండ్ సబ్మిట్ ముందు వర్క్ ఎలిజిబిలిటీ, ఓకే, వర్క్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ నేను ఇందాక చూపించలేదు మీకు. వర్క్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ వస్తుందండి ఆఫ్టర్ జాబ్ స్పెసిఫికేషన్. సో వర్క్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చదివి మీరు ఫిల్ చేయండి. మీరు ఇండియా అయితే ఇండియా ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దెన్ మీరు కంటిన్యూ కొడితే రెజ్యూమ్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ అండ్ వాలంటరీ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అండ్ వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ అని వస్తుంది. దెన్ మీరు రివ్యూ అండ్ సబ్మిట్ అనేది డెఫినెట్గా చేయండి. ఎందుకంటే మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ ఉన్నా సరే ఇక్కడ రివ్యూ అండ్ అప్లికేషన్లో చూసుకున్నప్పుడు మనం ఐడెంటిఫై చేయగలం. సో మీరు డైరెక్ట్గా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయకుండా ఒక్కసారి మొత్తం చెక్ చేసుకోండి, మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదా అనేది. చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయాలి. సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే మీకు థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ అమెజాన్ అని చెప్పేసి డీటెయిల్స్ వస్తుంది. కావాలంటే ఇక్కడ చూపిస్తాను, చూడండి. సబ్మిట్ అప్లికేషన్ చూడండి. నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ యువర్ అప్లికేషన్ అని నాకు చూపిస్తుంది, ఎందుకంటే నేను ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఎనేబుల్ చేయలేదు కాబట్టి. బట్ ఇక్కడ మీకు చూపిస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ అమెజాన్ అని చెప్పేసి మీకు మెయిల్ కూడా వస్తుందండి తర్వాత. అంతే, ఈరోజు ఈ జాబ్ నోటిఫికేషన్ అంతా మీరు చూశారు కదా. మీరు కూడా తప్పకుండా అప్లై చేయండి. బాయ్ బాయ్.